ముగ్గురు ప్రవీణులు. అంగదేశంలో వృక్షపుటం అనే అగ్రహారం ఉండేది. అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధనికుడు, అనేక యజ్ఞాలు చేసినవాడు. ఆయనకు విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషం ఉన్నా కనిపెట్టగలవాడు. రెండోవాడు ఎలాంటి స్త్రీలో గాని ఏ పాటి దోషం ఉన్నా తెలుసుకోగలిగినవాడు. మూడోవాడు తాను పడుకున్న పక్కలో ఏపాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు. ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలపెట్టాడు. అందుకుగాను ఆయన సముద్రపు తాబేలు కావలసి వచ్చింది. దానిని పట్టుకురమ్మని ఆయన తన కొడుకులను ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఒక తాబేలుని సంపాదించారు. ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి. అప్పుడు పెద్దవాడు తన అన్నలతో, మీలో ఎవరైనా దీనిని ఇంటికి తీసుకుపోండి, నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు. ఈ తాబేలుని ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురిపైన ఉంచినప్పుడు నీవు మాత్రం ఎలా తప్పించుకోగలవు? అయినా దీన్ని కొంత దూరం అలాగే మొయ్యడానికి నీకేమిటి అభ్యంతరం అని తమ్ములు అన్నను అడిగారు. నా శక్తి మీకు తెలుసు కదా, నీచుకంపు కొడుతూ జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చేయలేను అన్నాడు పెద్దవాడు. ఈ మాట విని రెండోవాడు, అబ్బో, నీకున్న శక్తి మాకు ఉన్నది. ఏ స్త్రీలోనైనా ఆవగింజలో 1000 వంతు దోషం ఉన్నా నేను తెలుసుకోగలను. నేను మాత్రం ఈ తాబేలుని ఎందుకు మోయాలి అన్నాడు. అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నా శక్తి గొప్పదంటే నా శక్తి గొప్పదని చాలాసేపు వాదించుకొని చివరికి తాబేలుని అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తేల్చుకోవడానికి ఆ సమీపంలోనే ఉన్న పిటంకపురం అనే రాజు ప్రసేనజిత్తు అనే ఆయన వద్దకు వెళ్ళారు. రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని ఏమిటి అని అడిగారు. ఎంత నిర్దిష్టమైన భోజనంలో గాని ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు. ఎంత నాజూకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్ దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు. ఎంత దివ్యమైన హంసతూలికా తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు వెంటనే తెలుస్తుంది అన్నాడు మూడోవాడు. మా అందరి శక్తుల్లోనూ ఎవరిది గొప్పదో తమరే నిర్ణయించాలి, ఇందుకే మేము మీ దర్శనం చేయవచ్చాం అన్నారు ముగ్గురు అన్నదమ్ములు. వారి మాటలు రాజుకు ఆశ్చర్యం కలిగించాయి. ఏ నిర్ణయం గాని చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది. ఆయన వారిని తన పంక్తినే భోజనానికి కూర్చోబెట్టాడు. రాజోచితమైన భోజన పదార్థాలు, మేలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు. అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు. కానీ అన్నదమ్ములలో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకొని బాధపడసాగాడు. రాజు అతనిని, భోజనం ఇంత రుచిగా ఉంటే నీవు ముట్టనైనా ముట్టలేదేం అని అడిగారు. రాజా, ఈ అన్నం శవాలు కాలిన పొగ వాసన ఎలా నోట్లో పెట్టుకునేది అన్నాడు పెద్దవాడు. రాజు మిగిలిన వారిని, మీకేమైనా వాసన కొడుతున్నదా అని అడిగాడు. మాకే అన్నం కమ్మటి వాసన కొడుతున్నది అన్నారు వాళ్ళు. అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానాన్ని ఆనుకుని ఉండే పొలంలో పండినవేనని రుజువైంది. ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వండించి భోజనం పెట్టించారు. ఆ తర్వాత రాజు రెండోవాడికి పరిచర్యలు చేయడానికి గాను ఒక దాసిని పంపాడు. ఆ దాసి చిన్నతనం నుంచి రాజభవనంలోనే పెరిగినది. అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు, చిచ్చి అవతలికి పో, నీ దగ్గర మేకల వాసన అనేశాడు. రాజు ఆ దాసిని పిలిపించాడు. అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధం వాసన, కస్తూరి వాసన, పూల వాసన మాత్రమే కొట్టింది. అయినా రెండోవాడు దాని వద్ద మేకల కంపు అనడంలో నిజం ఏమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసి దాని తల్లి పురిట్లోనే పోయిందని, కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది. ఆ రాత్రి మూడోవాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్కలు వేయించాడు. మంచం మీద ఒకదానిపై ఒకటి 7 హంసతూలికా తల్పాలు పరిచి వాటిపైన పాల నురుగు లాంటి తెల్లని మెత్తని దుప్పటి వేసి మూడోవాడికి చెయ్యి అమర్చాడు. వాడు దానిపైన పడుకొని కొంతసేపు నిద్రపోయాడు. కానీ ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు. నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకున్నది, ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు. నౌకర్లు రాజును పిలుచుకొని వచ్చారు. రాజు స్వయంగా పరుపులు 7 తీయించి వెంట్రుక కోసం వెదికించాడు. 7 పరుపులకు అడుగున ఒక ఎంట్రుక ఉండనే ఉన్నది.
దాన్ని మూడో వాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోయింది. మర్నాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి, రాజా, మా ముగ్గురు శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగారు. ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం రాజుకు సాధ్యం కాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అన్నదమ్ములు ముగ్గురు అపూర్వ శక్తి కలవారే, కానీ వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మొదటి వారిద్దరి శక్తులు నిజం కావచ్చు, కాకపోవచ్చు. వాటికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు. శ్మశానం పక్కన పొలంలో పండిన వరి ధాన్యము, మేకపాలు తాగిన దాసీది కేవలం కాకతాళీయం. లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసి ఉండవచ్చు. కానీ మూడో వాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావే లేదు. 7 పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది. అందుచేత వాడి శక్తే ఎక్కువైనది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.